శ్రీ కనకదుర్గా జ్యోతిష్యాలయం జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, భార్యాభర్తల గొడవలు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, కుటుంబ ఆర్థిక సమస్యలు, నరదిష్టి, నరఘోష సమస్యలు, సంతాన సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం, గ్రహ సమస్యలు, బాలగ్రహ పీడకలలో ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చేయబడును. అన్ని విషయాలు ఫోటో చూసి ఫోన్లో స్వయంగా చెప్పబడును. గురువు గారికి నమ్మకంతో కాల్ చేయండి. గురూజీ రామరాజు 9300442025. ఓం శ్రీ మాత్రే నమః. వృశ్చిక రాశి జాతకుల జీవితం డిసెంబర్ మాసం 29వ తేదీ ఆదివారం తిథి నాడు ఎలా ఉండబోతుందో, కలిగే శుభ అశుభాలు ఏమిటో ఈ రోజున అదృష్టం వరిస్తుందంటూ పండితులు చెప్తున్నారు. అసలు ఏం జరగబోతుంది తెలియాలి అంటే గనక వీడియోని పూర్తిగా చూడాల్సిందే. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇక ఆలస్యం అనేది లేకుండా మనము ఈ వీడియోలోకి వచ్చేద్దాము. ఈ రోజు ఎటువంటి శుభ కార్యక్రమాలు చేయొద్దు. ఆటంకాలు ఉండొచ్చు. దిశల్లో కూడా పశ్చిమ దిశ మీకు చాలా వరకు కూడాను అనుకూలంగా ఉంటుంది. తూర్పు దిశ ప్రయాణాలు ఈ రోజున అనుకూలం కావు. గత సంఘటనలు మీ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీశాయి. ఈ రోజు ఏ పని అయినా సంతోషంగా, సంతృప్తికరంగా పూర్తిగా చేయబడదు. వారి ప్రతికూల వ్యాఖ్యలు మిమ్మల్ని మరింత కష్టపెడతాయి, బాధ పెడతాయి. కానీ చింతించకండి, ఇది తాత్కాలిక దశ. త్వరలోనే తిరిగి విశ్వాసం పొందుకుంటారు. జీవన శైలి, మీ సామాజిక వృత్తం రెండూ కూడా నిరంతరం మెరుగుపడతాయి. మారుతున్న పరిస్థితుల్లో మీ జీవిత భాగస్వామి సమతుల్యతను కాపాడుకోవడం కొంచెం కష్టంగా అనిపించవచ్చు. కానీ ఈ సమయంలో మీరు అతనికి లేదా ఆమెకు సాయం చేయాల్సి ఉంటుంది. సంబంధాలు మరియు మద్దతు మీ ప్రాధాన్యత, మరియు దీనికోసం మీరు చాలా ప్రశంసలు పొందుకుంటారు. ఇది మీ సంబంధాలను మరింతగా బలపరుస్తుంది. చదువులో నిమగ్నమైన వారికి కష్టానికి తగ్గ ప్రతిఫలితం ఉంటుంది. ఇది మంచి సమయము. పనిచేసే నిపుణులకు కూడా ఇది వర్తిస్తుంది. విజయం, ప్రశంసలు పొందొచ్చు. కానీ మీరు ఏదైనా పెట్టుబడి పెట్టినట్లయితే గనక దానిలో నష్టాన్ని చవి చూడొచ్చు. అందుకే ఈరోజు పెట్టుబడి ప్రణాళికను హోల్డ్లో ఉంచండి. శుభ సమయం కోసం వేచి ఉండండి. మీరు కొన్ని కొత్త పనులను ప్రారంభించడానికి మంచి రోజు. మీ ఇంటికి కొత్త అతిథి రావచ్చు. కుటుంబంలో కొన్ని శుభ కార్యక్రమాలకు సన్నాహాలు ప్రారంభం అవుతాయి. మీరు ఎవరికైనా చాలా ఆలోచనాత్మకంగా చెప్పాల్సి ఉంటుంది. మీ ఖర్చులు పెరుగుతాయి. ఇది మీ ఒత్తిడిని పెంచుతుంది. ప్రదర్శన ద్వారా మోసపోవద్దు. ఆరోగ్య సంబంధిత సమస్యలు మీ దృష్టిని మరల్చగలవు. మార్గదర్శకత్వం కోసం కుటుంబ చరిత్రను తనిఖీ చేయండి. తెలివిగా పెట్టుబడి పెట్టండి. పనిలో మీ ప్రతిభ విలువయ్యింది. మీరు చిన్నగా లేదా అవమానించినట్లుగా అనిపిస్తే త్వరలోనే పరిస్థితి మారుతుంది. అన్ని పనులను సరైన సమయంలో మాత్రమే, సరైన మార్గంలో మాత్రమే పూర్తి చేయడం అంత తెలివైన విషయం కాదు, అంత తేలికైన విషయం కాదు. కానీ మీరు దానిని చేయగలరు. పాత పనులను పునరావృతం చేయొద్దు. బదులుగా కొత్త మరియు ఉత్తేజకరమైంది మీకోసం వేచి ఉన్నది. మీరు ఒకరి జీవితంలో ఆనందాన్ని పెన్సిల్ లాగా రాయలేకపోతే మీరు చాలా వరకు కూడాను ఎరేజర్గా మారండి. అంటే తుడిచివేయండి. ఎదుటివారి కష్టాలను, ఎదుటివారి సమస్యలను తుడిచిపెట్టడంలో కీలక పాత్ర పోషిస్తారు. జీవితంలోని విసుగును తొలగించి లైంగిక ఆనందం పొందడానికి మీరు ప్రత్యేక ప్రణాళికను ఈ రోజే మొదలు పెట్టండి. మీ పని నుండి విరామం తీసుకోండి. ప్రియమైన వారితో సమయం గడపండి. చిరస్మరణీయమైన క్షణాలు సంగ్రహించండి. దగ్గరగా ఉన్న వ్యక్తి యొక్క నయం చేయలేని అనారోగ్యం మిమ్మల్ని దిగ్భ్రాంతికి గురి చేయొచ్చు. ఈరోజు డబ్బు మీకు చాలా వరకు ఆందోళన కలిగిస్తుంది. జీవిత భాగస్వామి సన్నిహితంగా ఉంటారు. మీ భావాల గురించి అతనికి లేదా ఆమెకు చెప్పండి. ప్రతిదీ మరచిపోయి కొత్త ప్రారంభం గురించి ఆలోచించవచ్చు. ప్రేమ, విశ్వాసంతో జీవితంలో కొత్త లక్ష్యాన్ని తెస్తుంది. కాబట్టి సానుకూల ఆలోచనతో ఆనందించండి. ఈ రోజు సన్నిహిత మిత్రుడు లేదా సహోద్యోగికి సంబంధించిన సమస్యలు మీ జీవితంలో మార్పులు మిమ్మల్ని ఆందోళనకు గురి చేస్తాయి. అకస్మాత్తుగా కొత్త వ్యక్తులను కలుసుకునే అవకాశం పొందుకుంటారు. సంపాదించని ఆదాయం కూడా ఉంది. ఏమి చేయాలన్నా ఈ రోజునే చేయండి.
ఎందుకంటే ఈ సమయం మళ్ళీ రాదు. రాబోయే రోజుల్లో మీ దృష్టి డబ్బు మరియు ఆదాయ సమస్యలపై ఎక్కువగా ఉంటుంది. మీకు విసుగు కలిగించని కొన్ని ఉత్తేజకరమైన విషయాల్లో మీ చుట్టూ ఉంటాయి. మీలో కొంతమందికి మీ భావోద్వేగ కట్టుబాట్లు మీ సమయాన్ని ఎక్కువగా తీసుకుంటాయి. భవిష్యత్తులో బంగారు అవకాశాలు మీకోసం వేచి ఉన్నాయి. మీరు ధైర్యానికి ప్రత్యామ్నాయం లేదు అని గుర్తుంచుకోండి. వ్యక్తిగత ఎదుగుదలను ప్రోత్సహించి సూక్ష్మమైన మార్పులతో మీ రోజు ముగుస్తున్నందున మీ సహనానికి ప్రతిఫలం లభిస్తుంది. కొత్త పనుల్లో పరిగెత్తే బదులు ప్రస్తుత బాధ్యతలు అంచనా వేయండి. నిశ్శబ్దంగా ఆలోచించండి. మెరుగైన నిర్ణయాలకు మరియు జీవితంపై మరింత సమతుల్య దృక్పథానికి ఇది దారి తీస్తుంది. ఈరోజు సాయంత్రం మీరు ప్రియమైన వారితో నాణ్యమైన సమయాన్ని వెచ్చిస్తున్నప్పుడు సామరస్యాన్ని మరియు వారితో చాలా వరకు కూడా వెచ్చదనాన్ని ఆహ్వానిస్తుంది. అర్థవంతమైన సంభాషణలు పెంపొందించుకోవడానికి ప్రయత్నిస్తారు. లోతుగా బంధాన్ని మీరు ఆలోచిస్తారు. ఇది ఒక ఆదర్శవంతమైనటువంటి అనుభూతి ఉంటుంది. వారితో మరింత లోతుగా కనెక్ట్ అవ్వడానికి మిమ్మల్ని మీరు అనుమతించండి. మీకు మద్దతు ఇచ్చే బంధాలను మెచ్చుకోండి. నిజమైన ఆప్యాయతను వ్యక్తపరచడం మీ భాగస్వామి లేదా కుటుంబంతో బాగా ప్రతిధ్వనిస్తుంది. ఐక్యత, అవగాహన యొక్క బలమైన భావాన్ని ఇది పెంపొందిస్తుంది. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.